కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతోంది అనగానే దేశంలోని అన్ని వర్గాల వాళ్ళు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తమకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకుంటారు. ఈ విషయంలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకాస్త ఎక్కువ ఆశతో ఉంటారు. నిత్యావసర సరుకుల ధరల నుంచి పెట్రోల్, డీజిల్ రేట్ల వరకు ఏమైనా కాస్త ఊరట ఉంటుందేమోనని నిరీక్షిస్తారు. ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. డాలర్ విలువ రోజురోజుకి బలపడుతూ రూపాయి విలువ తగ్గిపోతోంది. ఈ కారణంగానే సరుకుల ధరలు పెరుగుతూ పోతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగాయంటే ఖచ్చితంగా అది మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద దెబ్బే. నెల నెలా సామాన్లకు ఇంత అని పక్కాగా లెక్క కట్టి మరీ పక్కన పెట్టుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు. ఆ బడ్జెట్లో కొంచెం అటు ఇటు తేడా వస్తే చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఇలా నిత్యావసర ధరలు పెరగడం వల్ల వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకి పొంతన కుదరడం లేదు. ఈ లోటును భర్తీ చేయడానికి ఇప్పటికే చాలా అవస్థలు పడుతున్నారు. అందుకే ఈసారి బడ్జెట్లో ఈ సమస్య తీర్చే పరిష్కారం ఏమైనా ఉంటుందా అని గంపెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ద్రవ్యోల్బణం తగ్గాలంటే ఆ మేరకు కేంద్రం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కొనుగోలు శక్తి పెంచేలా నిర్ణయాలు తీసుకోవాలి. మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పద్ధతిలో ఇందుకు సంబంధించి ఏమైనా పరిష్కారం చూపించారా అన్నదే ఉత్కంఠ రేపుతున్న విషయం. ఫుడ్ ఐటమ్స్తో పాటు హెల్త్ కేర్, ఎలక్ట్రిసిటీ, పెట్రోల్ ధరలు, హౌసింగ్ ఇలా అన్ని సెక్టార్లలోనూ మధ్యతరగతి వాళ్లకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా ఆయా రంగాల్లో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఇది జీడిపి పైన ఇంపాక్ట్ చూపిస్తోంది. ఆరోగ్య రంగం పరంగా చూస్తే హెల్త్ పాలసీలపై ప్రస్తుతానికి కేంద్రం 18% వరకు జీఎస్టీ వసూలు చేస్తోంది. ఇది కాస్త తగ్గించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. మొత్తంగా హెల్త్ కేర్ సర్వీసులను మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉంచాలన్న అంచనాలు ఉన్నాయి. ఇక వైద్య ఖర్చులకు సంబంధించి ట్యాక్స్ డిడక్షన్స్ని పెంచాలని కోరుకుంటున్నారు మధ్యతరగతి ప్రజలు. దీంతో పాటు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో వచ్చే వడ్డీని ట్యాక్స్ ఫ్రీ చేయాలని కోరుకుంటున్నారు. ఇక ఇల్లు కొనాలని కలలు కనే వాళ్ళు ఈసారి బడ్జెట్లో ఏముంటుందోనని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఇల్లు కట్టాలనుకున్న వాళ్లకు ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఐటీ యాక్ట్లో సెక్షన్ 24B ప్రకారం హౌసింగ్ లోన్స్పై 2 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంది. అయితే రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు ప్రభుత్వానికి ఓ సూచన చేస్తున్నారు. ఈ 2 లక్షల రూపాయల పన్ను మినహాయింపుని 5 లక్షల రూపాయల వరకు పెంచాలని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా మధ్యతరగతి ప్రజలపై కొంతైనా భారం తగ్గుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో అఫోర్డబుల్ హౌసింగ్ పై ఫోకస్ చేయాలని వివరిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టే వాళ్ళకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని కోరుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా హౌస్ ఫర్ ఆల్ అనే లక్ష్యానికి చేరువయ్యేందుకు వీలుంటుందని వాళ్ళ అభిప్రాయం. మధ్యతరగతి వాళ్ళు కోరుకునే మరో ముఖ్యమైన విషయం ఉద్యోగాలు. ప్రస్తుతానికి ఆశించిన స్థాయిలో ఉద్యోగాల సృష్టి జరగడం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ప్రభుత్వం భారీగానే ఖర్చు పెడుతున్నప్పటికీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో మాత్రం కొంతమేర అసంతృప్తి నెలకొంది. ఈ సమస్యని ఈసారి పరిష్కరించాల్సి ఉంటుంది. ఇక మధ్యతరగతి ప్రజలు ఎదురు చూసే మరో కీలకమైన అంశం ఇన్కమ్ ట్యాక్స్ల స్లాబ్లు. గత బడ్జెట్లో ఈ స్లాబ్లలో మార్పులు చేసింది కేంద్రం. కొత్త స్లాబ్లను ప్రకటించింది. అయితే పాత స్లాబ్లను కంటిన్యూ చేస్తోంది. ఈసారి ఈ స్లాబ్లలో ఇంకేమైనా మార్పులు ఉంటాయా, ఉంటే అవి ఏ మేరకు భారం తగ్గిస్తాయి అన్న డిస్కషన్ ఇప్పుడే మొదలైంది. మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే ఈసారి ట్యాక్స్ స్లాబ్లలో మార్పులు ఉండొచ్చు. పన్నులు కట్టే వాళ్లపై ఎలాంటి భారం పడకుండా, వాళ్ళని మరీ ఒత్తిడికి గురి చేయకుండా ఈ మార్పులు చేసే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో టీడీఎస్, టీసీఎస్ లాంటి ప్రొవిజన్స్ని ఇంకా సింప్లిఫై చేయాలని కోరుకుంటున్నారు మధ్యతరగతి ప్రజలు. ఇక కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ల వల్ల కూడా మిడిల్ క్లాస్ వాళ్లపై భారం పడుతోంది. ఇందులో జీఎస్టీ ఒకటి. అయితే ఇందులో భారీ మార్పులు చేసేందుకు కేంద్రానికి పూర్తి అవకాశం ఉండదు. ప్రత్యేకంగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై దీనిపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మిడిల్ క్లాస్ వాళ్లకు పెద్దగా దెబ్బ కొట్టే పెట్రోల్ ధరలను తగ్గించాలన్న అంచనాలున్నాయి. దీంతో పాటు వంట నూనెలపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్నారు. వీటిని తగ్గిస్తే చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.